హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శుభం ఫ్యామిలీ రెస్టారెంట్. మన శుభం రెస్టారెంట్లోకి ఎంతోమంది కస్టమర్స్ వచ్చారు, కానీ వాళ్ళల్లో కొంతమంది తిరిగి కూడా వెళ్ళిపోయారు. వాళ్ళ రిటర్న్ వెళ్ళడానికి రీజన్ ఏంటి అంటే మండి లేకపోవడం. చాలామంది ఫ్యామిలీతో వచ్చిన వాళ్ళు, లేదా నలుగురు ఐదుగురు ఫ్రెండ్స్ వచ్చిన వాళ్ళు, లేదా బర్త్డే పార్టీస్ ఉన్నాయి, లేదా స్పెషల్ అకేషన్ ఉంది, మండి తిందామని చెప్పి శుభం రెస్టారెంట్లోకి ఎంటర్ అయ్యాక సారీ అండి మండి లేదు అని చెప్పగానే డిసప్పాయింట్మెంట్తో వెళ్ళేవాళ్ళు. ఇది ఎలా అయినా రెక్టిఫై చేయాలి అని చెప్పి ఆలోచించి మన శుభం రెస్టారెంట్లో ఎవ్రీ ఫ్రైడే అంటే వారంలో ఒకరోజైనా పెట్టి చూద్దాం అని చెప్పి పెట్టాం. కానీ కొన్ని కారణాల వల్ల దాన్ని కంప్లీట్గా సక్సెస్ఫుల్గా చేయలేకపోయాం. కానీ ఈసారి దొరికిన ఈ అవకాశాన్ని మాత్రం తప్పకుండా సద్వినియోగం చేసుకోవాలి అని డిసైడ్ అయిపోయాం. దానికి తగ్గట్టుగా మార్పులు చేర్పులు కూడా స్టార్ట్ అయిపోయాయి. మండి అనగానే నాకు తెలిసినంత వరకు మిగతా అంటే లైక్ బిర్యానీస్ కానీ రోటీ కర్రీస్ కానీ వాటితో పోలిస్తే రిలాక్స్గా తినే ఫుడ్ ఏదైనా ఉంది అంటే మండి. ఎందుకంటే మోస్ట్లీ ఇది ఒక్కరైతే వెళ్ళి తినరు, ఇద్దరు కానీ ఇద్దరు పైన కానీ నలుగురు ఐదుగురు లేదా ముగ్గురు నలుగురు ఇలా గ్రూప్గానే వెళ్తారు, ఆర్ఎల్స్ ఫ్యామిలీతో వెళ్తారు. మండి అనేది రిలాక్సేషన్ ఫుడ్ అని నేను ఎందుకన్నాను అంటే, మనం రోటీ కర్రీస్ అయినా సరే లేకపోతే బిర్యానీస్ అయినా సరే డైనింగ్ టేబుల్ పైన కూర్చొనే తింటాం కాబట్టి ఎక్కువ కంఫర్ట్గా ఫీల్ అవ్వం. అదే ఈ మండి విషయానికి వస్తే ఎలాంటి వాళ్ళైనా కింద కాళ్ళు మడుచుకొని కూర్చోవాల్సి వస్తుంది. సో ఆ టైంలో ఏంటంటే కాస్త రిలాక్సేషన్ మూడ్ అనేది మనకు తెలియకుండానే వస్తుంది. సో అలాంటి రిలాక్సేషన్ మూడ్ కంఫర్ట్గా కస్టమర్కి ఇవ్వాలి, వాళ్ళు కూర్చున్నప్పుడు కూర్చున్నంతసేపు అయినా హాయిగా కూర్చొని తిని వెళ్ళాలి అన్న థాట్తో మేము కొన్ని చేంజెస్ అయితే చేసాం ఈ రెస్టారెంట్లో. సో ఇక్కడ ఉన్నటువంటి రెస్టారెంట్లో ఏవైతే ఇప్పుడు మీరు చూస్తున్నారో ఆ మండి సెక్షన్లో ఓన్లీ చెక్కలు ఉన్నాయి, అంటే వుడ్తో చేసున్నారు. కొంత ఇంచెస్ వరకు వుడ్ పెట్టి దానికి పార్టీషన్ ఏర్పాటు చేసి దానిపైన అంటే ఇప్పుడు ఈ చెక్కల పైన ఒక కార్పెట్ అనేది యూజ్ చేశారు ఇంతకుముందు వీళ్ళు. ఈ కార్పెట్ కొంచెం మందంగా ఉన్నప్పటికీ కేవలం చెక్క పైన ఈ కార్పెట్ వేయడం వల్ల పెద్దవాళ్ళు కానీ కొంచెం ఏజ్డ్ వాళ్ళు కానీ ఎక్కువసేపు కూర్చోవాలన్న ఆరల్స్ మనమైనా సరే ఓన్లీ చెక్క పైన చాలాసేపు కూర్చున్నామంటే అంత కంఫర్ట్గా మనం కూర్చోలేకపోవచ్చు. సో ఈ ప్రాబ్లమ్ని ఖచ్చితంగా రిజాల్వ్ చేయాలి అన్న ఉద్దేశంతో ఈ చెక్క పైన మనం ఏదైతే మనం సోఫాలకు కానీ బెడ్ లోపల కానీ ఉంటుందో దాన్ని మేము ఆల్రెడీ మాకు తెలిసిన సోఫా వాళ్ళతో మేము మాట్లాడుకుని వాళ్ళని పిలిపించాము. సో వాళ్ళు అక్కడ నుండి వచ్చేటప్పుడే వాళ్ళకి కావాల్సినటువంటి మెటీరియల్ అంతా కూడా తీసుకొని వచ్చారు. దీనికన్నా ముందు మేము ఒకసారి వాళ్ళని పిలిపించి అసలు మాకు ఏమేమి కావాలి, ఎలా చేంజెస్ కావాలి ఇవన్నీ కూడా మాట్లాడించుకొని మాకు కావాల్సిన మెటీరియల్ అంతా కూడా అక్కడ నుండి తెప్పించుకున్నాము. సో దీన్ని బట్టి ఏమవుతుందంటే మనకి కింద కూర్చున్నప్పుడు ఎవరు కూర్చున్నా మనమైనా పెద్దవాళ్ళైనా ఎంతసేపు కూర్చున్నా మనకి కింద అనేది కాళ్ళు కానీ ఏది నొప్పి ఉండదు, ఫ్రీగా కూర్చోవచ్చు. అండ్ సెకండ్ వన్ వచ్చేసి బ్యాక్ స్టెప్. మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ బ్యాక్ కూడా మేము ఏర్పాటు చేసాము. అంటే ఇలా కూర్చున్నప్పుడు ఓన్లీ చెక్కే తగిలినప్పుడు కంఫర్ట్గా ఉండదు. సో వెనక భాగంలో కనుక మనకు కొంచెం మెత్తగా ఏదైనా ఉంటే ఇంకాసేపు ప్రశాంతంగా కూర్చోవచ్చు. సో ఇదైతే తప్పకుండా చేయాలని డిసైడ్ అయ్యాం, అదే విధంగా చేసాం. హోప్ యూ లైక్ ఇట్.